మరీ ముఖ్యంగా టీసీఎస్ ప్రొవిజన్స్ అని చెప్పి ఉన్నాయి. ఆ టీసీఎస్ ప్రొవిజన్స్ 5% నుంచి 2% తగ్గించారు అని చెప్పి నిర్మలా సీతారామన్ గారు చెప్పారు బడ్జెట్లో. అసలు ఈ టీసీఎస్ ప్రొవిజన్స్ అంటే ఏంటి, దేని మీద తగ్గించారు, ఎలా బర్డన్ క్రియేట్ చేస్తున్నాయి ప్రజెంట్, వాటి నుంచి ఎలా ఇది ఉందో ఒక చిన్న క్లుప్తంగా కొద్దిగా చెప్పగలుగుతారా? ఓకే, టీసీఎస్ అనగా మనం పెట్టే ఖర్చు మీద ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం వాళ్ళు కలెక్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కొత్త 10 లక్షల నుంచి ఒక కొత్త వెహికల్ కొన్నా కూడా, అలానే ఫారెన్ స్టడీస్కి వెళ్ళేటప్పుడు రెమిటెన్సెస్ చేస్తాం, ఎల్ఆర్ఎస్ అంటారు. అలానే మనం ఫారెన్ ఓవర్సీస్ టూర్ ప్యాకేజ్కి వెళ్ళినప్పుడు కూడా మన దగ్గర తీసుకునేవాళ్ళు అడిషనల్ అమౌంట్. అది ఎందుకంటే మనం జనరల్గా డిపార్ట్మెంట్ ఉద్దేశంలో ఏంటంటే అండి, మనం బయటికి వెళ్ళినప్పుడు మన దగ్గర డిస్పోజబుల్ ఇన్కమ్ ఎక్కువ ఉన్నట్టు, సో ఒక ముందు జాగ్రత్తగా మన దగ్గర ఒక ట్యాక్స్ అనేది కలెక్ట్ చేసుకునేవాళ్ళు, ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్. సో దాని తర్వాత మనకి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసే టైంలో మనం దాన్ని క్లెయిమ్ చేసుకునేవాళ్ళం. కాకపోతే ఇప్పుడు ఏముందంటే రేట్స్ ఎక్కువ ఉన్నాయి. మనం మెడికల్ పర్పస్ కానీ ఎడ్యుకేషన్ పర్పస్ కానీ వెళ్ళాలంటే 5%, ఈ ఓవర్సీస్ టూరింగ్కి వెళ్తే ఒక 5%, 20% ఉన్నవి. సో మనం చాలా ఎక్కువ డిపాజిట్ చేసేసి మన క్యాష్ ఫ్లో స్ట్రక్ అయిపోయేది. ఇప్పుడు దాని అన్నింటినీ రేషనలైజ్ చేస్తూ అన్నిటికీ 2% తగ్గించారు. ఇది వెరీ వెల్కమ్. మన క్యాష్ ఫ్లో అనేది చాలా బాగుంటుంది. కరెక్ట్, ఇది చాలా వెల్కమ్. ఎందుకంటే మన యొక్క వర్కింగ్ క్యాపిటల్ అనేది బ్లాక్ అవ్వకుండా టీసీఎస్ కానీ టీడీఎస్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ గవర్నమెంట్ పెట్టిన దేనికంటే జస్ట్ ట్రాకింగ్ మెకానిజం కోసం పెట్టారు. హై రేట్స్ నుంచి రేట్స్ తగ్గించడం అనేది చాలా నిజమైన వెల్కమ్. ఎందుకంటే ట్రాక్ చేయటం 0.1% పెట్టినా ఆ ట్రాక్ అయిపోద్ది. మన 26 yearsలో పడిపోయి మన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వేసుకునేటప్పుడు మనం ఆ క్రెడిట్ క్లెయిమ్ చేయొచ్చు.